భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెరపై తిరుగులేని నటిగా పేరు తెచ్చుకుంది కంగన. గతంలో జయలలిత బయోపిక్ లో నటించిన కంగన ఇప్పుడు తెరపై మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను చేస్తోంది. సెప్టెంబర్ 6న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కంగనా సినిమా అంటే కాంట్రవర్సీ ఉండాల్సిందే. అది కొత్త సినిమాకు కూడా జరిగింది. భారతదేశంలో చీకటి క్షణాల వెనుక ఉన్న కథను తాను దర్శకత్వం వహించి నిర్మించి నటించిన ఎమర్జెన్సీ సినిమా ద్వారా తెలుసుకోండి అంటోంది కంగన. నిజానికి ఈ చిత్రం ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఇప్పుడు సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. మణికర్ణిక తరువాత కంగన డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. ఇందులో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనుంది కంగన. అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సందర్భాన్ని, ఆ సమయంలో ఇందిరాగాంధీ ఎదుర్కొన్న అసమానతల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించింది కంగన. దర్శకురాలిగా ప్రాణం పెట్టి ఈ సినిమా కోసం పనిచేసినట్లు చాలాసార్లు చెప్పుకొచ్చింది కంగన. అయితే ఇందులో తమ వర్గం గురించి తప్పుగా చిత్రీకరించారంటూ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ చెప్పుకొస్తోంది. ఇందులో భాగంగా కంగనా సహా టీంలో మరికొందరికి లీగల్ నోటీసులు పంపింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి తొలగించడం కాకుండా మేకర్స్ లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే సినిమా విషయంలో కంగనా హత్య బెదిరింపులను సైతం ఎదుర్కొంది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఎమర్జెన్సీ సినిమాను రాష్ట్రంలో నిషేధించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మాజీ ఐపీఎస్ అధికారి తేజ్దీప్ కౌర్ మీనన్ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధి బృందం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ను కలిసి రాష్ట్రంలో ఎమర్జెన్సీ సినిమా విడుదల నిషేధం విధించాలని అభ్యర్థించినట్లు తెలిపారు. ఇందులో సిక్కు సమాజాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, ఈ మూవీ షూటింగ్ పూర్తిగా విరుద్ధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ 18 మంది సభ్యుల సిక్కు సొసైటీ బృందం రిప్రజెంటేషన్ సమర్పించినట్లు షబ్బీర్ తెలిపారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ పై న్యాయపరమైన సంప్రదింపులు జరుపుతూనే విడుదల నిషేధించే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సిక్కు సంఘం నేతలకు హామీ ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. డిసెంబర్లో రావాల్సిన సినిమాలన్నీ ఆల్రెడీ ప్రమోషన్స్ ను మొదలుపెట్టాయి. అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప 2ను డిసెంబర్లో తీసుకొస్తున్నట్లుగా ప్రకటించేశాడు. మరోవైపు గేమ్ చేంజర్ నుంచి మాత్రం ఇంకా పిన్ డ్రాప్ సైలెన్సే కనిపిస్తోంది. వారం 10 రోజులకోసారి ఇదే డౌట్ పుట్టుకురావటం, దిల్ రాజును అడిగితే ఆయన డిసెంబర్లోనే రిలీజ్ అనటం ఇప్పుడు రెగ్యులర్ గా కనిపిస్తున్న సీన్ గా మారింది. డిసెంబర్ 6న వస్తున్నట్లు ఇటీవల ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్ఫర్మ్ చేశాడు అల్లు అర్జున్. దాంతో ఐకాన్ ఫ్యాన్స్ రిలాక్స్ అయిపోయారు. సినిమాపై హీరో, దర్శకుడి కాన్ఫిడెన్స్ చూసిన తరువాత ఫుల్ ఖుషీగా ఉన్నారు. పుష్ప 2కు సంబంధించి అల్లు అర్జున్ షూట్ మొత్తం పూర్తయినట్లు సమాచారం. మరో 2 వారాల్లో లేదా సెప్టెంబర్ 2వ వారానికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఆ తరువాత సుకుమార్ పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పైనే ఫోకస్ పెట్టనున్నాడు. డిసెంబర్ 6న రావాల్సిన సినిమా ఈ స్థాయిలో జోరు మీదుంటే డిసెంబర్ 20న వస్తుందని ప్రచారం సాగుతోన్న సినిమా అసలు ఊసేలేదు. ఆ మూవీ మరేదో కాదు. శంకర్ దర్శకత్వంలో ఏళ్లుగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. కానీ రిలీజ్ డేట్ మాత్రం లాక్ కావడం లేదు. డిసెంబర్లో మూవీ రిలీజ్ అంటూ నిర్మాత దిల్ రాజు ఇప్పటికే పలుమార్లు ప్రకటించాడు. కానీ విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. ఇటీవల శంకర్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ స్పెషల్ పోస్టర్ పై కూడా రిలీజ్ డేట్ లేదు. దసరా పండక్కి విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఆ తరువాత రామ్ చరణ్ పూర్తి స్థాయి ప్రమోషన్స్ పై దృష్టి పెడతాడట. డిసెంబర్లో గేమ్ చేంజర్ రిలీజ్ కావటం ఖాయం. అయినా కొన్నిసార్లు అనుకున్నవన్నీ జరగవు. సినిమా వాయిదా పడకపోదు. అప్పుడు రిలీజ్ డేట్ ను వేస్ట్ చేయటం ఎందుకని మరో యంగ్ హీరో అదే డేట్ పై ఆశలు పెట్టుకుని తన సినిమాను రెడీ చేస్తున్నాడు. గేమ్ చేంజర్ రాకపోతే మాత్రం ఆ డేట్ ను తాను తీసుకుంటానంటున్నాడు. డిసెంబర్లో గేమ్ చేంజర్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నిర్మాత దిల్ రాజు. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కడం, పోస్ట్ ప్రొడక్షన్ కు ఇంకా సమయం తీసుకునే అవకాశం ఉండడంతో ఒకవేళ గేమ్ చేంజర్ వాయిదా పడితే కనుక తాను ఆ డేట్ న వస్తానంటున్నాడు నాగ చైతన్య. కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్, జాతీయ అవార్డు అందుకున్న మూవీ తర్వాత దర్శకుడు చందు మొండేటి, నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సినిమా తండేల్. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ తో తండేల్ తెరకెక్కుతోంది. ఈ సినిమాతో తాను బాకీ పడ్డ బ్లాక్ బస్టర్ ను తీర్చేస్తానని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు చై. రియల్ లైఫ్ ఇన్సిడెన్సెస్ బ్యాక్ డ్రాప్ లో మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తొలిసారి నాగ చైతన్య ఉత్తరాంధ్ర యాసలో డైలాగులు చెప్పబోతున్నాడు. ఒకవేళ డిసెంబర్లో గేమ్ చేంజర్ రిలీజ్ అయితే మాత్రం తండేల్ రిలీజ్ డేట్ నెక్స్ట్ ఇయర్ కు మారుతుంది. సంక్రాంతి పండక్కే కాదు, దసరా పండక్కి కూడా పెద్ద సినిమాలు కొట్లాటకు తెరలేచింది. ముఖ్యంగా కాలీవుడ్ లో ఇద్దరు టాప్ హీరోలు దసరా పండక్కి సై అంటే సై అంటున్నారు. ఇద్దరిలో ఒకరు వెనక్కి తగ్గాల్సిందే అని ప్రచారం జరుగుతున్నా ఇద్దరు కూడా వెనక్కు తగ్గేదే లేదంటున్నారు. ఈసారి దసరా పండక్కి కోలీవుడ్ లో అసలు సిసలు సినిమా యుద్ధం జరగబోతోంది. వేటాయన్ అనే సినిమాతో రజనీకాంత్, కంగువా అనే మూవీతో సూర్య క్లాష్ కు రెడీ అవుతున్నారు. రెండు పెద్ద సినిమాలు కావటంతో ఒకరు వెనక్కి తగ్గుతారని నిన్నటి వరకు తమిళ సినీ పరిశ్రమ అంచనా వేసింది. కానీ ఇద్దరు హీరోలు వెనక్కి తగ్గేది లేదంటున్నారు. నిజానికి కంగువకు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నట్లు తమిళ సినీ పరిశ్రమ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు సూర్య పోస్ట్ పోన్ కు నో అంటున్నాడు. దసరా దాటితే మళ్లీ దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి సీజన్స్ తో విడుదల తేదీ దొరకదు అని, మిగతా సినిమాలన్నీ ఫెస్టివల్ డేట్స్ ను లాక్ చేసుకున్నారని, సో దసరాకు తప్పితే కంగువ రిలీజ్ కు ఛాన్స్ లేదని అంటున్నాడట. దాంతో ఇక దసరా పండక్కి రజనీకాంత్ వర్సెస్ సూర్య బాక్సాఫీస్ వార్ ఫిక్స్ అయినట్టే లెక్క. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వకపోయినా కొత్త సినిమాపై మాత్రం టెర్రిఫిక్ అప్డేట్ ఇచ్చాడు రామ్ చరణ్. బుచ్చిబాబుతో మూవీలో స్పోర్ట్స్ స్టార్ గా కనిపిస్తాడు అనుకుంటే ఎవ్వరూ ఊహించని విధంగా కామెడీ యాంగిల్ చూపిస్తానంటున్నాడు. ఇది మెగా ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. రామ్ చరణ్ అంటే సీరియస్ రోల్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. ఒక మగధీర, ఒక ధ్రువ, ఒక రంగస్థలం, ఒక త్రిబులార్, ఈ మూవీస్ అన్నీ కూడా చరణ్ కు పేరు తెచ్చినవి. అతనిలోని విలక్షణమైన నటుడిని ప్రేక్షకులకు చూపించినవి. ఇప్పుడు వీటిని దాటుకుని తనలోని హాస్యరసాన్ని చరణ్ చూపించాలనుకుంటున్నాడు. అందుకు దర్శకుడు బుచ్చిబాబే కరెక్ట్ అనుకుంటున్నాడు. ఇటీవల ఒక ఈవెంట్ లో పాల్గొన్న చరణ్ తనకు కామెడీ క్యారెక్టర్ చెయ్యాలని ఉందని చెప్పాడు. అంతేకాకుండా బుచ్చిబాబు మూవీలో కొంత క్యారెక్టర్ అలాగే ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. దాంతో ఇప్పటి వరకు ఈ సినిమాలో చరణ్ సీరియస్ స్పోర్ట్స్ మెన్ గా నటిస్తాడని ప్రచారం జరిగిందంతా పక్కకు పోయింది. మెగా హీరోల్లో మెగాస్టార్ కామెడీకి తిరుగులేదు. చంటబ్బాయ్, బావగారు బాగున్నారా, అన్నయ్య, జై చిరంజీవ, శంకర్ దాదా లాంటి చిత్రాల్లో తనదైన హాస్యంతో ఉర్రూతలూగించారు చిరు. ఇప్పుడు తనయుడి వంతు వచ్చింది. మరి స్క్రీన్ పై మెగా పవర్ స్టార్, మెగాస్టార్ రేంజ్ లో రెచ్చిపోతాడా లేదా అన్నది చూడాల్సి ఉంది.